జగన్ హయాంలో ప్రవేశపెట్టిన జే బ్రాండ్ కల్తీ మద్యంపై దర్యాప్తులో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయని కొనకళ్ళ నారాయణ అన్నారు. తమ ప్రభుత్వంపై కుట్ర చేసే ప్రయత్నం చేశారన్నారు. భయంతోనే తమపై విషం చిమ్మే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. జనార్దన్ రావును ప్రోత్సహించింది వైసీపీ నాయకుడు జోగి రమేష్ అని దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఇక జోగి జనార్దన్ కలిసే నకిలీ మద్యం దందా మొదలుపెట్టారని ఆరోపించారు. కులాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడే అర్హత జోగి రమేష్కి లేదని విమర్శించారు. ఆ రోజు బాబాయిని చంపినప్పుడు కూడా ముందు గుండెపోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారన్నారు. కోడికత్తి డ్రామా చూసాం, గులక రాయి చూసాం. ఇట్లా ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయారు. ఈరోజు రాబోయే 2-3 నెలల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎందుకు అనంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కల్తీ మద్యం వ్యాపారం చేశారు. కాబట్టి ప్రతిరోజు కూడా పుంకాలుగా వీళ్ళ కథనాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, యువ నాయకుడు నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థని, గూగుల్ డేటా సెంటర్కి విశాఖపట్నం వేదిక కావడం అనేది అతిపెద్ద, అమెరికా దేశం తర్వాత అతిపెద్దది మన విశాఖపట్నం ఈ డేటా సెంటర్ రాబోతాం. అంటే దగ్గర 1,33,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. ఒకే ఇన్వెస్ట్మెంట్. ఇది సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేయటం, ఈ కేబుల్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా లింక్ రావటం, తద్వారా టెక్నాలజీలో, డిజిటల్ ప్రపంచంలో ఒక శుభారంభానికి విశాఖపట్నం వేదిక కావడం అనేది ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క ప్రతిష్టని ప్రపంచంలో చూపించినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ సంస్థని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరానికి తీసుకొస్తే